సరే, ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఓ ఇంట్లో జరిగిన ఓ చిన్న సమస్య కాస్త అటూ ఇటూ అయ్యి పెద్ద గ్యాస్ సిలిండర్ల దోపిడీకి ఎలా దారితీసిందో చూద్దాం. ఇది కేవలం వంటగది కథ కాదు, ఆకలి, తెలివి, ఇంకా ఒక పిల్లి వండిన బిర్యానీ చుట్టూ తిరిగే ఒక భలే సరదా సాహసమన్మాట. ఈ కథంతా మొదలైందే ఒక్క డైలాగ్తో, వాళ్ళ అమ్మగారు చెప్పిన ఈ ఒక్క మాటతో అస్సలు సీన్ స్టార్టైంది. వంట గ్యాస్ ఎంత అత్యవసరమో ఈ మాట స్పష్టం చేస్తోంది. పాపం ఆకలితో ఉన్న పిల్లలకు ఇదొక పెద్ద మిషన్కి నాంది పలికింది. సరే, ఇక కథ మొదటి భాగానికి వస్తే ఇంట్లో గ్యాస్ అయిపోవటం. ఇది చాలా ఇళ్లల్లో మామూలుగా జరిగేదే. కాని ఇక్కడ ఈ చిన్న సమస్యే ఒక ఊహించని అడ్వెంచర్కి దారితీస్తుంది. ఒక్కసారి ఆ వంటగది పరిస్థితి చూడండి. అంతా ఖాళీ. వాళ్ళమ్మగారు ఒక మాట చెప్పేశారు, గ్యాస్ లేకపోతే అన్నం కూడా లేనట్టే. పాపం ఆ ముగ్గురు పిల్లలకి ఇది మామూలు టాస్క్ కాదు. వాళ్ల ఆకలి తీర్చుకోడానికి ఇదొక పెద్ద యుద్ధంలాంటిది. వాళ్ల యుద్ధభూమి ఆ ఖాళీ వంటగదే. ఇక్కడ సమస్య ఒక్క సిలిండర్తో కాదు, 1, 2 కాదు, ఏకంగా 3 ఖాళీ సిలిండర్లు. ఇప్పుడు వాళ్ళెదుర్కొంటున్న ప్రాబ్లం ఎంత పెద్దదో అర్థమవుతోంది కదా. వాళ్ల పని ఇప్పుడు 3 రెట్లు కష్టమైపోయింది. సరే, ఇక రెండో భాగానికొస్తే పిల్లలు సరేనని సమస్యను పరిష్కరించాలని బయల్దేరారు. కాని వాళ్ల మొదటి ప్రయత్నంలోనే పెద్ద అడ్డంకి ఎదురైంది. వాళ్లేమో భలే ఆశతో బయల్దేరారన్మాట. ఖాళీ సిలిండర్లు తీసుకెళ్తే నింపేసి ఇస్తారని అనుకున్నారు. కానీ వాళ్లకోసం అక్కడ పెద్ద ట్విస్ట్ ఎదురుచూస్తోంది. అక్కడ గ్యాస్ వ్యాపారి ఒకటే ప్రకటన చేసేశాడు, వినండయ్యా వినండి, ఇకపై ఎవరికీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేది లేదు, అంతే సంగతులు. దీంతో వాళ్లకున్న ఒక్కగానొక్క దారి కూడా మూసుకుపోయింది. పిల్లలేమో అయ్యా 3 రోజులైంది తిండి తిని, ఆకలితో చచ్చిపోతున్నాం అని బతిమిలాడుతున్నారు. ఆ వ్యాపారేమో మీకు ఆకలేస్తే నేనేం చేయాలి, పోయి కట్టెల పొయ్యి మీద వండుకోండి అని కఠినంగా చెప్పేశాడు. ఇంకేముంది, వాళ్ల ఆశలన్నీ గాలిలో కలిసిపోయాయి. సరే, మంచిగా అడిగితే లాభం లేదని తేలిపోయింది కదా. అందుకే మన క్యారెక్టర్లు ఇప్పుడు రూట్ మార్చాల్సి వచ్చింది. ఇక్కడ్నుంచే కథ పెద్ద క్రైమ్ థ్రిల్లర్లాగా మారిపోతుంది. అప్పుడు వాళ్లకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఒరేయ్ పదండ్రా, ఎవరింట్లోనైనా దూరి మన ఖాళీ సిలిండర్లక్కడ పెట్టి వాళ్ల నిండు సిలిండర్తో ఉడాయిద్దామని. చూసారా అవసరం మనిషి చేత ఏం చేయిస్తుందో. వాళ్ల ప్లాన్ మామూలుగా లేదు. మొత్తం 4 స్టెప్పుల్లో పక్కాగా స్కెచ్ వేశారు. ఫస్ట్, ఫుల్ సిలిండరున్న ఇల్లు వెతకాలి. సెకండ్, ఇంట్లో వాళ్లని ఎలాగోలా బయటకు పంపాలి. థర్డ్, ఫాస్ట్గా సిలిండర్లు మార్చేయాలి. ఫైనల్గా అక్కడేమైనా తిండి ఉంటే అది కూడా ఎత్తుకొచ్చి ఎస్కేప్ అయిపోవాలి. ఆకలి వాళ్లని ఎంత క్రియేటివ్గా మార్చేసిందో చూడండి. ఇక 4వ భాగానికి వచ్చేద్దాం. ప్లాన్ అయితే రెడీ, మరి టార్గెట్ ఎవరు? వాళ్ల ఆపరేషన్కి సరైన ఇల్లు వెతకాలి కదా. కాని అసలు ఊర్లో ఎక్కడా గ్యాస్ లేనప్పుడు ఎవరింట్లో ఫుల్ సిలిండర్ ఉంటుంది? ఇదే పెద్ద ప్రశ్న. బాధితులు ఎవరు కాబోతున్నారనే టెన్షన్ స్టార్టైంది. అంతలోనే వాళ్లకు ఒక క్లూ దొరికింది. ఘుమఘుమలాడే బిర్యానీ వాసన. ఆ వాసనే వాళ్లను నేరుగా వాళ్ల టార్గెట్ దగ్గరికి తీసుకెళ్ళింది. అవును, బిర్యానీ. అది కేవలం ఒక ఫుడ్ ఐటం కాదు, ఈ కథలో అదే మోటివేషన్. ఫస్ట్ టార్గెట్ గ్యాస్ అయితే సెకండ్ టార్గెట్ బిర్యానీ అనమాట. వాళ్ల ప్లాన్ ఇప్పుడు డబల్ అయింది. సరే, ఇంతకీ ఆ బిర్యానీ వండుతున్నదెవరు? ఆ నేరస్తుడెవరో బయటపడింది. గ్యాస్ స్టవ్ మీద ఒక పిల్లి దర్జాగా బిర్యానీ వండుకుంటోంది. నమ్మలేకపోతున్నారు కదూ, వాళ్ల టార్గెట్ మనిషే కాదు, ఒక పిల్లి. ఈ ఒక్క ట్విస్టుతో కథలో కామెడీ పీక్స్కి చేరింది. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం, ఆపరేషన్ గ్యాస్ అండ్ బిర్యానీ. వాళ్ల ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం పదండి. యాక్షన్ స్టార్ట్. మొదటి అటాక్. చింకీ నేరుగా వెళ్ళి పిల్లితో గొడవ పెట్టుకుంది. ముందు నువ్వు తినేది బిర్యానీ కాదు, నా చేతిలో దెబ్బలు అని వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా పిల్లిని బెదరగొట్టి వంటగది నుంచి బయటకు పంపే ప్లాన్లో భాగం. వాళ్ల ప్లాన్ సూపర్బ్గా వర్కౌట్ అయింది. పిల్లిపిల్ల అరవగానే ఆ తల్లిపిల్లి కంగారుపడి వంట వదిలేసి తన పిల్లిని కాపాడుకోవడానికి పరిగెత్తింది. ఇంకేముంది, కిచెన్ ఖాళీ. గ్యాస్, బిర్యానీ రెండూ వాళ్ల చేతికి చిక్కాయి. అవకాశం రాగానే వాళ్ల మధ్య కోఆర్డినేషన్ చూడండి. ఒరేయ్, నువ్వు గ్యాస్ సిలిండర్ పట్టుకుని పారిపో, నేను బిర్యానీ ఎత్తుకొస్తా అని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. దొంగ సొమ్ముని కూడా పర్ఫెక్ట్గా పంచుకున్నారు. ఫైనల్గా వాళ్ల మిషన్ సక్సెస్. అనుకున్నవన్నీ సాధించారు.
ఒక ఫుల్ గ్యాస్ సిలిండర్ దొరికింది, ఒక గిన్నెడు వేడి వేడి బిర్యానీ కూడా దొరికింది, అండ్ క్లీన్ గెటవే. ఖాళీ కడుపులతో వెళ్లిన వాళ్లు ఫుల్ సిలిండర్, టేస్టీ బిర్యానీతో తిరిగొచ్చారు. చివరగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. ఆకలి మంటలను చల్లార్చుకోడానికి చేసే దొంగతనాన్ని సమర్థించవచ్చా? అంటే అవసరం మనల్ని వెంటాడుతున్నప్పుడు మంచి, చెడు అనే వాటి మధ్య గీత చెరిగిపోతుందా? దీని గురించి